డబ్బులు లేక చదువుకోలేకపోయిన వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, నువ్వు చదువుకున్నాడు గొప్ప లీడరా? లేకపోతే పబ్లిసిటీ కోసం బిల్ గేట్స్ హైదరాబాద్ తీసుకొచ్చినందుకు ఎవరన్నా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతాడా? అడుగుదాం పదా. సాఫ్ట్వేర్ మీరు కూడా ఏం చదివారో నాకు తెలియదు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. వచ్చిందా మీకు ఫీజు రియంబర్స్మెంట్? వచ్చింది. ఎవరు వాళ్ళు వచ్చింది? స్కాలర్షిప్ వచ్చింది. వైఎస్ఆర్ కూడా స్కాలర్షిప్ వచ్చింది. మీరు చదువుకున్నది స్కాలర్షిప్ తోని. బిల్ గేట్స్ ని హైదరాబాద్ కి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినందుకు మీరు చదువుకున్నారా, లేకపోతే స్కాలర్షిప్ ఇచ్చినందుకు చదువుకున్నారా? స్కాలర్షిప్ ఇచ్చినందుకే చదువుకున్నాం. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు ఏమి జనాలు. పవన్ కళ్యాణ్కి అంటే చెట్టు ఉంటుంది కదా, చెట్టు కొమ్మకు తెగులు పడుతుంది, రైతు ఆ కొమ్మను నరికేస్తాడు. ఒక అవయవానికి గ్యాంగ్రీన్ వస్తుంది, డాక్టర్ దగ్గర పోతే ఆ అవయవం తీసేస్తాడు పనికిరాదని. అట్లనే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టిందని గ్రహించి చంద్రబాబు నాయుడు తెగులు ఉన్న ఈ పవన్ కళ్యాణ్ని వెలివేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బాగుపడుతుంది. ఓకే, అందుకోసం ప్రజలందరూ వైసీపీ వైపే మొగ్గు చూపాలని చెప్పి. నేను వైసీపీ వైపు మొగ్గు చూపాలని అంటలేదు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టింది. తెగులు పట్టిన కొమ్మని రైతు ఎట్లా తీసేస్తాడు, గ్యాంగ్రీన్ పట్టిన ఒక అవయవాన్ని డాక్టర్ ఎట్లా తీసేస్తాడు, ఈ చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టిన పవన్ కళ్యాణ్ ని ప్రజలు వెలివేయాలి. ఓకే, రాజకీయంగా వెలివేయాలి. ఓకే, రైట్ సార్. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు, ఆనాటి ఎన్టీఆర్ గారు. సో దాని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తు ఏమవుతుందో లేదో తర్వాత మాట్లాడదాం, కానీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. తెలుగు వారికి అంటే ఆంధ్రప్రదేశ్లో 1851 అనుకుంటా పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ స్టేట్, అంటే అప్పుడు తెలుగు ఈ హైదరాబాద్ రాష్ట్రం వేరేగా ఉండేది, నిజాం పరిపాలనలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం అన్ని కలిపి మద్రాస్ స్టేట్ అని ఒకటే రాష్ట్రం కింద ఉండేది. తెలుగు వారికి వేరే రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఆయన ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ పోరాట ఫలితంగా, ఆ త్యాగ ఫలితంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఈయన సినిమాలలో 60 సంవత్సరాలు అయిపోయి నేను ఒక పార్టీ పెడదాం అనుకుని పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగు వారి ఆత్మగౌరవంకి ఎవరు ఏం చేసినారు? 60 సంవత్సరాల వరకు సినిమాల్లో నటించి కావాల్సినంత డబ్బులు సంపాదించుకొని, కావాల్సిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సుఖమైన జీవితం గడిపి, ఇక సినిమాలు అయిపోయినాయి కదా, నా వయసు అయిపోయింది, నా ఫేస్కి హీరో వేషాలు రావని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని దానికి తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం వారి వాదన కరెక్టా? సాదాసీదా జీవనం సాధిస్తూ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వేరే రాష్ట్రం ఉండాలి, తమిళనాడులో అంటే మద్రాస్ స్టేట్లో మనకి ఉనికి లేకుండా పోయింది అని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన బాడీలో, ఆయన బతికుండానే ఆయన బాడీలో నుంచి పురుగులు వస్తున్నా కానీ అలాగే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములది తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడినారా? ఎవరు పోరాడినారు? అంటే మీరు చెప్పిందల్లా మీ పచ్చ పత్రికలలో, మీ పచ్చ ఛానల్లో, మీ టీడీపీ మహానాడులో మీ నాయకులు చెప్పిందల్లా విని అది నేను నమ్మాలనా? ఏది నిజము, ఏది అబద్ధము, అసలు ఆత్మగౌరవం కోసం ఎవరు పోరాడినారు అని లెక్కలు తీస్తే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలా? అంటే పొట్టి శ్రీరాముల కంటే గ్రేటా ఎన్టీ రామారావు? ప్రాణత్యాగం చేసిండా? ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిండా? మాకు వేరే రాష్ట్రం కావాలని పోరాడితే అప్పుడు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, అప్పుడేమన్నా పోయి ఆయన పక్కన కూర్చున్నాడా? సంఘీభావం తెలిపినాడా? ఇదేం చేయలే కదా. సో ఇట్లా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నేనే కట్టినా అని, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేనే ఇదని, తెలుగువారి ఆత్మగౌరవం మేమే తీసుకొచ్చినామని, అంతకుముందు తెలుగువారి ఆత్మగౌరవమే లేదని, ఇవన్నీ వాళ్ళు చెప్పేది అంతా మేమే అన్ని మేమే చేసినాం, ఎవడేం చేయలేదు అని చెప్పుకోవడం ఒక అలవాటు అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి ఆలోచిస్తే అసలు నిజంగా ఏంటి అంటే వాస్తవాలు బయటపడతాయి.
తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు. ఆయన కాలి గోటి మీద ఉన్న చిన్న ఇసుక రేణు కూడా సరిపోని వ్యక్తి ఎన్టీ రామారావు. సో దయచేసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టాను, అది పక్కన పెట్టండి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. చంద్రబాబు నాయుడు వయసు మీద పడిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయనకి ఇదే లాస్ట్. ఆయన కుప్పంలో గెలుస్తాడా లేదా కూడా డౌటే ఉంది. కుప్పం కూడా డౌటే ఉంది. కుప్పంలో ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం. ఆయన కుప్పంలో గెలిచినా కానీ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా కొనసాగడం అనేది కష్టం. తెలుగుదేశం పార్టీ కొత్త నాయకుడి కోసం చూస్తుంది. ఆ కొత్త నాయకుడు ఎవరవుతారో అని మనం చెప్పలేము, కానీ లోకేష్కి అయితే తెలుగుదేశం పార్టీని నడిపించేంత సామర్థ్యం లేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోవడం దాదాపు ఖరారైపోతుంది. ఓకే. సో అంటే ఎన్నికల్లో ఓడిపోతే నెక్స్ట్ టీడీపీ అనేది ఉండదు, ఇక టీడీపీ అనేది ఉండదు. సో తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న టీడీపీతో కలవకుండా విడిగా పోటీ చేస్తుంటే ఈ ఎన్నికల్లో ఎట్లాగో కూటమి ఓడిపోతుంది. పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు బానిస అన్నట్టు వ్యవహరించాడు కాబట్టి ఆ పార్టీ కూడా ఉనికి లేదు. దాదాపు ఈ ఎన్నికలలో ఫలితాల తర్వాత టీడీపీ జనసేన రెండు తమ ఉనికిని కోల్పోతాయి, భూస్థాపితం అయిపోతాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి నెక్స్ట్? మళ్ళీ వైసీపీ దానికి ఎదురే ఉంది, ఇంకా అపోజిషనే లేదు. సో అపోజిషన్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందా, లేదా కొత్త పార్టీ ఏదైనా పుట్టుకొస్తుందా, లేదా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పగ్గాలు చేపడితే మళ్ళీ ఆ పార్టీ మళ్ళీ బలం పుంజుకుంటుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలా. నారావారి కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఫుల్ స్టాప్. బాబుతో ఫుల్ స్టాప్ అంట. బాబుతో ఫుల్ స్టాప్. వాళ్ళ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే తప్ప తెలుగుదేశం పార్టీ కూడా ఫుల్ స్టాప్. ఓకే. సో ఎన్టీఆర్ వచ్చి మళ్ళీ ఏదన్నా జిమ్మిక్కులు చేస్తే తప్ప, ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే ఎన్టీఆర్ వీళ్ళలాగా జిమ్మిక్కులు చేసే రకం కాదు. ఆ సీనియర్ ఎన్టీఆర్ లాగానే నిజాయితీగా ఉన్నట్టు లేనట్టు చెప్తారు. సో అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి డబ్బా ఎక్కువ కొట్టుకుంటారు. లేనిది మేమే చేసినాం, మేమే అనేది సినిమా వాళ్ళందరికీ ఆ పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది కదా. అందుకోసం అని తెలుగువారి ఆత్మగౌరవం మాదే, మేమే తీసుకొచ్చినామా, లేకపోతే తెలుగువారి ఆత్మగౌరవమే లేదు, ఇవన్నీ మాట్లాడుతారు. ఓకే. సో నెక్స్ట్ ఇక భవిష్యత్తు ఉండదని చెప్పి చెప్తున్నారు టీడీపీకి. టీడీపీకి దాదాపు ఇంకా చాప్టర్ క్లోజ్. సో మొత్తానికి అయితే రానున్న ఎన్నికల్లో రిజల్ట్ మాత్రం 130+ ఉంటాయని చెప్పి మీరు అన్నారు. సో స్టార్టింగ్ ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా సగం మీసం తీసేసుకుంటా అని చెప్పి తీసుకొని మన డిబేట్స్ లో పాల్గొని సగం మీసం తీసుకుంటా అనలే, ఇట్లేం చెప్పలే నేను చెప్తున్నా సగం మీసం అని చెప్పి. సో మళ్ళీ డౌట్ అడగాల్సి వస్తుంది, ఇక్కడ తీసుకుంటారా పైకి వెళ్ళి తీసుకుంటారా? నేను పైకి వెళ్ళే తీస్తా. ఓకే, ఆన్సర్ వచ్చింది, పైకి వెళ్ళే తీస్తారు. ఎందుకంటే వాళ్ళు లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కుట్రలు వాళ్ళు చేసినారు, జిరాక్స్ కాపీలు ఇస్తారని కుట్రలు వాళ్ళు చేసినారు. వాళ్ళ తెలివి వాళ్ళు చూపించినప్పుడు నా తెలివి నేను చూపిస్తాను. సో రైట్, ఇలా తీస్తారేమో అప్పుడు లైక్ మీసం ఉన్నట్టే ఉంటది. నిజంగా సూపర్ టాలెంట్. నాకు కూడా ఇప్పుడు అర్థం కదా. ఓకే, ఇట్లా తీసేసి ఇంకా సగం ఉంటుంది, మీసం ఉన్నట్టే ఉంటది. ఓహో సూపర్ సార్. ఓకే సార్, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం 130+ వస్తాయి. 110 నుంచి 130. ఓకే, 110 నుంచి 130 వస్తాయన్నా. సో వేచి చూద్దాం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వెంటనే మీకు నేను కాల్ చేస్తా, వెంటనే మీ దగ్గరికి నేను వస్తా. మేబీ బిజీ ఉండొచ్చు. సో ఆ రోజు మళ్ళీ మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.